హలో గైస్, వెల్కమ్ టు సైబర్ అడ్డా అఫీషియల్. మనం ఈరోజు అయితే వీక్లీ న్యూస్ అయితే చూడబోతున్నాం. సైబర్ వీక్లీ న్యూస్ ఎపిసోడ్ 12కి అయితే స్వాగతం, సుస్వాగతం. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే టైం స్టాంప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను ఈ వీడియోకి, ఎందుకంటే చాలామంది స్కిప్ చేసేస్తున్నారు అనమాట చాలా న్యూసెస్ని. అందుకోసం డైరెక్ట్గా ఈజీగా స్కిప్ చేసుకోవడానికి టైం స్టాంప్స్ అయితే ఇస్తున్నాను. టోటల్గా 5 న్యూసెస్ అయితే ఉన్నాయి. ఈ 5 న్యూసెస్ గురించి అయితే మాట్లాడదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి గ్లోబల్ న్యూస్ అయితే చూడేస్తాం. గ్లోబల్ న్యూసెస్లో 2 ఇన్సిడెన్సెస్ మాత్రమే ఉన్నాయి. బట్ ఇంకొకటి ఒక రీసెర్చ్ ప్రకారంగా తేలిన ఎక్స్‌ప్లాయిటేషన్స్‌కి చెప్పిందనమాట. ఇంకా ఇండియన్స్‌కి వచ్చేసరికి 2 న్యూసెస్ మాత్రమే ఉన్నాయన్నమాట. ఇక్కడి వరకైతే ఇంట్రో, ఇక్కడ నుంచి టైమ్ స్టాంప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. గ్లోబల్ సైబర్ వీక్ న్యూస్లో మనం ఇక్కడ చూస్తుంది 26th to 31 ఫర్ టుడే అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రియల్ స్కేల్ థ్రెట్ డివైస్ కోడ్ ఫిషింగ్ OAuth 2.0. ఇది ఏం జరిగిందంటే జూలై 31న మనకి OAuth 2.0 అనే టోకన్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేస్తారనమాట ప్రతి యాప్ వాళ్ళు. డైరెక్ట్గా మనము ఏ వెబ్సైట్ కన్నా పోయినప్పుడు డైరెక్ట్ లాగిన్ విత్ గూగుల్, లాగిన్ విత్ ఫేస్బుక్ అని కొట్టేస్తాం కదా, అవన్నీ auth టోకన్స్ అనమాట. ఆ టోకన్స్ని ఎవరైనా హ్యాక్ చేస్తే వాళ్ళు MFA యూజ్ చేయకోకుండా డైరెక్ట్గా లాగిన్ అయిపోవచ్చు అనమాట. దీని గురించి వీళ్ళైతే రాశారనమాట. ఏంటంటే ఈ రిపోర్ట్ ప్రకారం డివైస్ కోడ్ ఫిషింగ్ అనే అటాక్ లాస్ట్ 6 monthsలో చాలా ఫాస్ట్గా పెరిగిందనమాట. ఈ OAuth టోకన్స్ 2.0 టోకన్స్ని ఎక్కువ అబ్యూజింగ్ చేసేస్తూ యూజ్ చేస్తున్నారు అనమాట హ్యాకర్స్. దీనివల్ల మనం రిస్క్లో పడతాం. చాలా జాగ్రత్తగా లాగిన్ చేసుకోండి. చేసుకునేటప్పుడు కానీ ఎగ్జిట్ అయ్యేటప్పుడు కానీ ఖచ్చితంగా లాగౌట్స్ అయితే చేయండి. లాగౌట్ చేయకపోయినా ప్రాబ్లమే మరి మనకు. ఓకే, ఇక్కడ చూసుకుంటే వాళ్ళు ఏం ఫాస్ట్గా ఎక్కడ ఇవి డివైజెస్లో ఇన్సర్ట్ చేస్తున్నారు అంటే స్మార్ట్ టీవీస్ ఆర్ ఇన్పుట్స్ కన్స్ట్రైటెడ్ డివైజెస్ కోసం డిజైన్ చేసిన OAuth 2.0 డివైస్ ఆథరైజేషన్ లాగిన్ ఫ్లోని అటాకర్స్ మిస్యూజ్ చేస్తూ ఎంటర్ప్రైజెస్ క్లౌడ్ అకౌంట్ని CLI లాగిన్కి అన్ఆథరైజ్డ్ యాక్సెస్ ఇస్తున్నారు అనమాట. గెయిన్ చేసుకున్న తర్వాత పాస్వర్డ్స్ కొట్టేయాల్సిన అవసరం లేకుండా పోతుంది వీళ్ళకి. యాక్సిస్ టోకన్స్ స్టీల్ చేశారంటే ఇంకా అవసరమే లేదు, ఏమిటితో సంబంధం ఉండదు. డైరెక్ట్ MFA ద్వారా వీళ్ళు లాగిన్ అయిపోతారు అనమాట. ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసి ఇన్సిడెంట్ రెస్పాన్స్ గైడ్ లైన్స్ అండ్ 73% ఆఫ్ ఆర్గనైజేషన్స్ అన్ప్రిపేర్డ్. ఎప్పుడు థ్రెట్ వచ్చిందో తెలీదు, బట్ టిల్ నౌ ద ఆర్గనైజేషన్స్ ఆర్ నాట్ రెడీ టు ఫేస్ దట్. ఎస్, మీరు కరెక్ట్గానే అంటున్నారు. ఇన్సిడెంట్ రెస్పాన్స్ అంటే ఏంటంటే థ్రెట్ వచ్చిన వెంటనే ఇన్సిడెంట్గా రెస్పాన్స్ అవ్వడం అనమాట. ఇన్సిడెంట్గా రెస్పాన్స్ అవ్వడం వల్ల డ్యామేజ్ అనేది మనకి తక్కువ జరిగిద్ది. మన ట్రస్ట్ అనేది ఇంకా బిల్డ్ అవుతుందన్నమాట కంపెనీస్ పైన. ఇప్పుడు 73% అన్ప్రిపేర్డ్గా ఉన్నాయి కంపెనీస్ అయితే. దీనికోసం రెడీగానే లేవు అసలు. ఇక్కడ చూసుకుంటే జూలై 20న రిలీజ్ అయిన గ్లోబల్ సర్వే రిపోర్ట్ అనమాట ఇది. వాళ్ళు ఇచ్చిన ప్రకారంగా ద స్టేట్ ఆఫ్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ రెడీనెస్ 2026లో షాకింగ్ ఫాక్ట్స్ బయటపడినాయి. 73% ఆఫ్ ఆర్గనైజేషన్స్ రెడీగానే లేవని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళ దగ్గర టూల్స్ లేవు. ఆ టూల్స్ ఉన్నప్పటికీ సైబర్ అటాక్స్ని అందించలేకపోతున్నారు అనమాట, చేసుకోలేకపోతున్నారు కరెక్ట్గా అని చెప్పేసి అయితే వచ్చేస్తున్నారు అనమాట. ఇలాగే ఇంకా కంటిన్యూ అయితే కనుక వీళ్ళకు ఈ 73% ఆఫ్ కంపెనీస్ ఖచ్చితంగా ఏదో ఒక వైరసెస్ ఆర్ ఎనీ మాల్వేర్స్ వల్ల అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. దీనిలో చాలా అటాక్స్ అయితే ఉంటాయి గైస్. ఆ అటాక్స్ని నేను నెక్స్ట్ వీడియోస్లో ఎప్పుడైనా చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి వాటరింగ్ హోల్ అటాక్ ఎక్స్‌ప్లాయిటింగ్ అనాలిసిస్ ఆఫ్ 4 PC వల్నరబిలిటీస్. మీకు ఒకటి చెప్పాను గుర్తుందా ఫస్ట్లో స్టార్టింగ్ ఆఫ్ వీడియోలో? చిన్న అటాక్ కాదు ఇది, ఒక సర్చింగ్ అయితే రిపోర్ట్ ఇచ్చారని చెప్పేసి అది సెకండ్ది అనమాట. ఇప్పుడు చూస్తే వాటరింగ్ హోల్ అటాక్ ఎక్స్‌ప్లాయిటింగ్ అనాలిసిస్ ఆఫ్ 4 PC వల్నరబిలిటీస్. సెక్యూరిటీ ఫర్మ్ అనే ల్యాబ్ జూలై ఎండ్లో రివీల్ చేసిన డీటెయిల్స్ ప్రకారం హ్యాకర్స్ ట్రస్టెడ్ వెబ్సైట్స్ని కాంప్రమైజ్ చేసి విజిటర్స్ని టార్గెట్ చేసి వాటరింగ్ హోల్ అటాక్ని రన్ చేస్తున్నారు. పాపులర్ సాఫ్ట్వేర్ ప్యాకేజెస్ అయిన ఎనీ సైన్ ఇన్ 4C రిలేటెడ్ కాంపోనెంట్స్లో ఉన్న అన్ప్యాచ్డ్ వల్నరబిలిటీస్ని ఎక్స్‌ప్లాయిట్ చేసి యూజర్స్కి తెలియకుండానే బ్యాక్డోర్గా ఇన్స్టాల్ చేస్తున్నాయి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గూగుల్ అనే వెబ్సైట్కి పోతున్నారు, బట్ ఆ గూగుల్ అనే వెబ్సైట్ నుంచే మీకు మాల్వేర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఎలాగంటే అటాకరు గూగుల్ వెబ్సైట్ లోపల కొన్ని వల్నరబిలిటీస్ని
గుర్తించి దానిలో పట్టుకున్న తర్వాత మాల్వేర్ని ఇంజెక్ట్ చేసి విక్టిమ్ సిస్టమ్ని ఇన్ఫెక్ట్ చేస్తున్నాడు అనమాట. ఇది కొన్ని వెబ్సైట్స్లో అయితే జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. దీనిలో ఒక వెబ్సైట్ వచ్చేసి AnySign4PC రిలేటెడ్ కాంపోనెంట్స్ అని చెప్పేసి అంటున్నాడు. సెక్యూరిటీ ఫామ్ ANC ల్యాబ్ అంటే AHN ల్యాబ్కి సంబంధించిన వాళ్ళది ఈ అటాక్ అయితే చేశారని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అటాక్ అయితే వీళ్ళకి అయ్యింది, బట్ ఎవరు చేశారు ఏంటనేది తెలీదు. అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే టార్గెటెడ్ ఆడియన్స్ ఆర్ ఎంప్లాయీస్ ఫ్రీక్వెంట్గా విజిట్ చేసే ట్రస్టెడ్ వెబ్సైట్స్ని హ్యాకర్స్ అనే వాళ్ళు కంట్రోల్లోకి తెచ్చుకుంటున్నారు గైస్. అంటే ఇప్పుడు మీరు గూగుల్కి రోజుకి ఒకసారైనా ఖచ్చితంగా విజిట్ చేస్తారు, గూగుల్ క్రోమ్కైనా కనీసం. ఓకే, బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించింది 1 TB లీక్ అయింది డేటా. ఇది కూడా డార్క్ వెబ్లో లీక్ అయింది. ఇది కూడా ఒక గ్రూప్ అయితే లీక్ చేశారు. బట్ దీనికి కారణం ఏంటంటే ఎంప్లాయ్ ఐడిని అయితే క్రాక్ చేశారు వాళ్ళు ఎంప్లాయ్ ఐడిని కాంప్రమైజ్ చేసి ఈ అటాక్లోకి అయితే మిడిల్గా ఎంటర్ ఇచ్చి వాళ్ళు తీసుకున్నారు అనమాట. దీంతో పాటు మనకి ఇంకొక న్యూస్ అయితే ఉందన్నమాట. వీళ్ళు ఏం చెప్తున్నారంటే కొన్ని డేటా అయితే లీక్ అయింది, ఇది కూడా మిస్కాన్ఫిగర్ అవ్వచ్చు. బట్ మీరు ఎలా జాగ్రత్తగా ఉండాలి ఏంటి అంటే, మీరు ఖచ్చితంగా స్పామ్ కాల్స్ని అటెంప్ట్ చేయొద్దండి. స్పామ్ కాల్స్ని అటెంప్ట్ చేయకపోవడమే మేలు చాలా. ఎందుకంటే వలలో పడడం కంటే వాళ్ళు కొన్ని సైకాలజీ టెక్నిక్స్ని యూజ్ చేసి సోషల్ ఇంజనీరింగ్ మెథడ్స్లో మనల్ని పడగొట్టే అవకాశం ఉందన్నమాట. ఓకే, జాగ్రత్తగా ఉండండి గైస్ దానిలో కూడా. అండ్ గవర్నమెంట్ అలర్ట్స్ ఆన్ AI డ్రివెన్ సైబర్ థ్రెట్స్ అండ్ సైబర్ డ్రిల్స్ కూడా జరుగుతుంది. ఎందుకంటే థ్రెట్స్ నుంచి డ్రిల్స్ నుంచి మనోళ్ళని బయటికి పడేయాలని చెప్పేసి ఇది కూడా జరుగుతుందనమాట. ఇది గవర్నమెంట్ అయితే అలర్ట్స్ అయితే పంపిస్తుందన్నమాట ప్రతి ఒక్కరికి. ఓకే, మీకు వచ్చిందో లేదో కామెంట్ చేయండి, చూద్దాం. జూలై 30న యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ MEITY పార్లమెంట్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇచ్చిందనమాట. అదే ఈ అప్డేటు CE Audit in AI అనమాట. AI డ్రివెన్ థ్రెట్స్ని కొలాప్స్ చేయడానికి మ్యాక్సిమంగా వాళ్ళు ట్రై చేసి సోషల్ ఇంజనీరింగ్ ఇలాంటి అటాక్స్ నుంచి బాధపడడానికి అసలు ఎవరికి కాకుండా ఉండడానికి వీళ్ళైతే కొద్దిగా ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దాని మీద ఈ స్పెషల్ సెక్యూరిటీ డ్రిల్స్ని అయితే కండక్ట్ చేస్తున్నట్టు గవర్నమెంట్ అయితే మనకి ఒక నోటీస్ని అయితే రిలీజ్ చేసిందనమాట. ఓకే, ఇదే అనమాట సైబర్ వీక్లీ న్యూస్. గ్లోబల్గా కూడా ఇండియాగా కూడా ఇంతే ఉంది. ఈ వీక్లో ఎక్కువ న్యూస్లు అయితే జరగలేదు. బట్ ఈ వీక్లో ఉన్న న్యూస్లు ఏవైనా నెక్స్ట్ వీక్లో కనుక కంటిన్యూ అయితే అప్పుడు ఆ న్యూస్ని కూడా యాడ్ చేస్తూ మన వీడియోలు అయితే వస్తాయి. ఫాలో చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద ఉంది, దాన్ని కూడా ఒకటి ఫాలో చేసుకోండి. బాయ్.